ఎప్పుడైతే మీరు ధర్మాన్ని ఆచరించారో మీ పిల్లలు కూడా ధర్మాన్ని ఆచరిస్తారు. ఎప్పుడైతే మీరు నమాజ్ చేస్తున్నారో ఇంట్లో సున్నత్ మరియు నఫిల్ నమాజులు, మీ పిల్లలు కూడా సున్నత్ మరియు నఫిల్ నమాజ్ ఇంట్లో చేస్తారు. ఎప్పుడైతే కుటుంబ సమేతంగా మీరు ఖురాన్ గ్రంథాన్ని అలాగే హదీస్ గ్రంథాలను అర్థంతో పాటు చదివి మీ పిల్లలకు చెప్పి దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తారు, మీ పిల్లలు కూడా దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా పిల్లలు తల్లిదండ్రుల గురించే ఎక్కువగా నేర్చుకుంటారండి. తల్లిదండ్రుల నుంచే ఎక్కువగా నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలకు కొంత సమయాన్ని మనం కేటాయించాలి. ఎందుకంటే వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం. ఎప్పుడైతే మనం పిల్లలకు ఈ ధర్మాన్ని నేర్పించలేదు, ప్రాక్టీస్ చేయించలేదు, వారికి మనం ద్రోహం చేసిన వారైపోతాము. వారి ఇహపరలోకాల సాఫల్యాన్ని పోగొట్టుకున్న వారైపోతాము. వారు నరకాగ్నికి బలైపోతారు. ఎందుకంటే తీర్పు దినం నాడు పిల్లలు అల్లాతో ఫిర్యాదు చేస్తారట, ఓ అల్లా, నా తండ్రి పైన ఫిర్యాదు తీసుకో, ఇతడు నాకు నేర్పవలసిన విషయాలు నాకు నేర్పడం లేదు కాబట్టి నేను అజ్ఞానిగా ఉండిపోయానని చెప్పి మీ పిల్లలు మీ గురించి రేపు ఫిర్యాదు చేస్తారు. కాబట్టి అల్లాకు భయపడి మీరు ధర్మాన్ని ఆచరించండి. మీ పిల్లలతో కూడా ధర్మాన్ని ఆచరింపజేయండి. అప్పుడు మీకు ఇహపరలోకాల సాఫల్యం ఉంటుంది.